ఇక్కడ అప్పుడు ఉన్నప్పుడు ఆయన అడ్వైజ్ చేస్తాను పెట్టుకోవాలి ఈ విధంగా మీరు నాకు కోటేస్తే నేను పోయి మోడీ గారికి కోటేస్తా. మీరు కాంగ్రెస్ లో కోటేస్తే పోయి రాహుల్ విన్స్కి ఇస్తాడు, రాహుల్ గాంధీకి ఇస్తాడు. రాహుల్ గాంధీ చూసిరా మీరు ఏం మాట్లాడుతాడు? ఆయన పేరు పప్పు, ఆయన పేరు పప్పు. పాపం వాళ్ళ అమ్మ వచ్చి అబ్బాయి మంచిగా పెంచుదామనుకుంటారంటే వాళ్ళ అమ్మ కట్టడం ఆయన కట్టుకుంటారు. ఆయన పేరు రాహుల్ విన్సీ. రాహుల్ అంటే తోడేలు. ఈ తోడేలు పేరు ఎందుకు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేసింది, రాహుల్ గాంధీ అని పెట్టింది. ఆమె పేరు పెట్టుకుంటే గాంధీ అవుతారా? ఆయన తోడేలే. కాబట్టి రాహుల్ విన్సీ ప్రధానమంత్రి కావాలన్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ మీకు వ్యాక్సిన్ తీసుకున్నారా అక్క? వ్యాక్సిన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ పైసలు కట్టిరా? ఏమన్నా పైసలు కట్టిరా? ఎవరిచ్చారు వ్యాక్సిన్? అంటే ఏ వ్యాక్సిన్? కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకుంటాను. ఏం పీకుడు పని ఏం లేదు. ఇన్ని రోజులు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ వాళ్ళం. ఇప్పుడు నాకు ఘర్కా, నాకు ఘాట్కా, ఎటు కాకుండా ఫామ్లో ఫుల్ తాగుతాడు, ఫుల్ అంటాడు. మొదటిదాక 90, మళ్ళీ 90 ml అంటది. మొదట పని ఉంటే 90 ml, ఇప్పుడు ఫుల్. ఏం పని పీకుడు పని ఏం లేదు కదా, ఇప్పుడు ఫుల్ తాగుతున్నాడ. ఆ ఫుల్ మళ్ళీ ఆలోచిస్తున్నా అంటే మళ్ళీ బీజేపీలతో పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ప్రచారం చేస్తారు. మొత్తానికే ఓడిపోయిన పార్టీతోనే పొత్తు పెట్టుకుంటాం అక్క. ఇలా గెలిచేదే నరేంద్ర మోడీ. 400 సీట్లు వస్తున్నాయి మాకు. మనకు 400 సీట్లు వస్తే ఈ టూట్ పాలిష్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు ఎవరైనా? ఇలా మళ్ళీ కేసీఆర్ గదే కుట్రలు చేస్తున్నాడు. ఇలా వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు. మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఇవాళ చంద్రుతులకి ఇట్లా మీటింగ్ పెట్టుకుందామా? ఒకరి ముక్కలో చూసుకుందామా? మాస్క్ పెట్టుకుందాము, పీపీకి చేసుకుందాం. సగం మంది చచ్చిపోతుంది. ఇవాళ పైసలు తీసుకున్నా మోడీ గారు వ్యాక్సిన్కు తీసుకున్నాడా? ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాక మోడీ గారు ఒక్క వ్యాక్సిన్ 20,000 రూపాయలు, 10,000 రూపాయలకు అమ్ముతారు. మీకు 3 వ్యాక్సిన్ 3 డోసులు ఫ్రీకి ఇచ్చిండు మోడీ గారు. మంచోడు అక్కడా? మీకు రేషన్ బియ్యం వచ్చినాయా? ఎవరిస్తారు రేషన్ బియ్యం? పైసలు కడుతుర్రా? ఏమన్నా పైసలు కడుతుర్రా? రేషన్ బియ్యం మోడీ గారు ఇచ్చే. మీ గ్రామాలకు పైసలు, ఈ లైట్ల పైసలు మోడీ గారు ఇచ్చారు. ఆ పోలు పైసలు మోడీ గారు ఇచ్చారు. ఈ అసెంబ్లీకి ఎన్ని పైసలు ఇచ్చారు మోడీ గారు అంటే, ఇలా గ్రామీణ ఉపాధి 100 రోజుల పని ఉందా? 100 రోజుల పని పైసలు ఓలిస్తారు. ఎన్ని ఇచ్చిందంటే 182 కోట్ల రూపాయలు ఇచ్చింది నియోజకవర్గానికి, వేములవాడ నియోజకవర్గానికి. గ్రామీణ ఉపాధి పథకానికి 182 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ రోడ్ల కోసం, అన్నిటి కోసం, మెటీరియల్ కోసం 86 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 92 కోట్ల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచింది ఎక్కడైనా? 1 కాదు 2 కాదు, 92 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ఈ వేములవాడ నియోజకవర్గం మొత్తం అడవి లెక్క చూపెట్టాలి. అవునా కదా? టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? మొత్తం చెట్ల పైసలు మొత్తం చంకపోయారు. 92 కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం చెట్ల పైసలు చంకపోయారు. ఇవాళ 15వ 14వ ఆర్థిక సంఘం నిధులు 200 కోట్లు ఇచ్చారు. ఇవాళ రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం అన్నిటికీ 101 కోటి రూపాయలు ఇచ్చినాం ఈ నియోజకవర్గానికి. ఇవాళ ట్రై సైకిల్ కోసం 64 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ టాయిలెట్ల కోసం, బాత్రూమ్లు కట్టుకోవడానికి 11 కోట్ల 40 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతు కిసాన్ సమ్మాన్ నిధి కోసం, రైతు పైసల కోసం 98 కోట్ల రూపాయలు ఇచ్చినాం. గ్రామ ప్రాంతాల్లో రోడ్ల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాదాపు 600 కోట్ల రూపాయలు ఈ వేములవాడ నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు.
ఇవాళ బీఆర్ఎస్ తోడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే నరేంద్ర మోడీ ఏమిచ్చిండు, బండి సంజయ్ ఏమిచ్చిండు అంటే నేను లెక్క పత్రం పట్టుకొని వచ్చి మీకు చెప్తున్నాక మరి